రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా వచ్చినదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ తెలియజేశారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆత్మకూరి రామకోటయ్య, ఇతర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక జమున కాంప్లెక్స్ లోని ఎస్ఆర్ పార్కు నందు శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ అరాచక పాలనను అంతమొందించడానికి టీడీపీ అధికారంలోకి వచ్చిందని తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అరాచక పాలనను అంతమొందించకుండా అరాచక పాలనను ప్రారంభించడం జరిగిందన్నారు. టీడీపీ, వైసీపీ పార్టీల పరిపాలనను అంతమొందించి 2029లో లిబరేషన్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయంలో ఇంకా టీడీపీ రాద్ధాంతం చేయటం ఏంటని ప్రశ్నించారు. లడ్డూ విషయంలో రాజకీయం చేయాలనుకుంటే టీడీపీకి సాధ్యం కాలేదన్నారు. సీబీఐ లడ్డులో కొవ్వు లేదు అని చెప్పింది కాబట్టి రాష్ట్ర డిసిఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేశవ, ముసలి నవీన్, సాల్మన్ రాజు, కోవూరు బాబురావు, చేవూరు రత్నం, నాగార్జున లిబరేషన్ పార్టీ రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ తల నుంచి తుని వరకు కూడా ప్రతి ఒక్కరికి ఆత్మకూరు రామకోటానికి నియామక పత్రం అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్లాసులకు అధికారమే ధ్యేయంగా 80 ఏళ్ల రాజకీయ బానిసత్వం నుంచి ప్రజలు బయటపడే మార్గాన్ని దిశానిర్దేశాన్ని చూపిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు నియమ నిబంధనలకు అనుగుణంగా పార్టీ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో నిబద్ధతతో కావలి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మహనీయుల ఆశయాలు సాక్షిగా కావలి నియోజకవర్గ కన్వీనర్ గా ప్రమాణం చేసుకున్నాను. అందరికి ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన దళాధిపతి విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు, పార్టీ యొక్క అభిమానులకు, కార్యకర్తలకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన దేశంలో ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ సమాజం గురించి ఆలోచన చేసి పేదల యొక్క ఆలోచన విధానం గురించి ఆలోచించి పేదల యొక్క జీవితాలలో వెలుగులు నింపడానికి వారి యొక్క కష్టాల నుండి, శ్రమల నుండి, పెత్తందారుల ప్రబంధ హస్తాల నుండి, బానిస సంఖ్యల నుండి విముక్తి కలిగించి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడానికి వచ్చినటువంటి ఆలోచన విధానమే ఈ పార్టీ, మనందరి పార్టీ, ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ కోసం నేను ఈ కావలి నియోజకవర్గంలో శక్తి వంచన లేకుండా కృషి చేసి రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధించి సార్కి బహుమతిగా ఇస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ కావలి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక సునామీగా సృష్టించి ఈ ప్రత్యర్థి ప్రతిపక్షం అయితే ఉందో వైసీపీ, టీడీపీ వాళ్ళ గుండెల్లో దర్పణించే విధంగా తీసుకెళ్తారని ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అయితే రాబోయే రోజుల్లో మన కావలి తీసి గెలిపించి సార్కి బహుమతిగా ఇస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలు కానీ, నా అభిమానులు కానీ, ఎంతో మంది సార్ అభిమానులు కానీ చాలా మంది కూడా చాలా దూరం నుంచి వచ్చారు. మీకు అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. అంతేకాదు మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మా ముఖ్య నాయకుడు నత్తా వెంకటరావు గారికి, అలాగే బాబురావు గారికి, నాగరాజు గారికి, ఎంచుకోపు సురేష్ గారికి, విష్ణు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహాత్మా జ్యోతిబా ఫులే, సాహు మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్
పెరియార్ రామస్వామి, ఇలా అనేక మంది ఈ జాతుల విముక్తి కోసం పనిచేశారు. ఈ రోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం, మనందరం చదువుకున్నాం, రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ఒక తెలివైనటువంటి వ్యక్తులుగా గౌరవంతో బ్రతుకుతున్నాం. దీనికి కారణం ఏమిటి అని అంటే మన పూర్వీకులు చేసిన శ్రమ, పోరాటం, పశువులు బాసినటువంటి విధానం, వారు ప్రాణాలు కోల్పోయినటువంటి విధానం, వాటన్నింటి వల్లే ఈరోజు మనం ఆ ఫలాలు పొందుతున్నాం. మరి మన తర్వాత తరాల భవిష్యత్తుకి మనం బాధలు వేయొద్దా? వారి కోసం ఒక సభ్య సమాజాన్ని, సమాజాన్ని నిర్మించవద్దా? అందుకోసం ఇప్పుడు మనం పనిచేయాలి. అలాంటి మన భవిష్యత్తులు మార్చుకోవడానికి, మన తరువాత తరాల భవిష్యత్తులు మార్చుకోవడానికి ఈ లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా ముందుకు వచ్చాం. ఈ రోజు కావలిలో జరిగినటువంటి ప్రోగ్రాం ఒక బిగినింగ్. ఫౌండేషన్ అనేటువంటిది బలంగా ఉంటే నిర్మాణం అనేటువంటిది బలంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బలమైనటువంటి నిర్మాణం మనం లిబరేషన్ కాంగ్రెస్ అధిక జనం కోసం చేయాలి. అధిక జనాన్ని నిర్ణయాధికారం వైపు నడిపించడం కోసం చేయాలి. అది మనపై ఉన్నటువంటి బాధ్యత. మన పూర్వీకులు ఏ విధంగా మన కోసం ఆ రోజు కష్టపడి దారులు వేశారు, ఆ రోజు పోరాటాలు చేసి హక్కులు సాధించి పెట్టారు. ఒక అంబేద్కర్ తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి అణగారిన వర్గాలకు, అంటరాని వర్గాలకు, ఆదివాసీ వర్గాలకు మానవ హక్కులు ఇవ్వాలని పోరాటం చేసి, రాజ్యాంగం రాసే అవకాశం వస్తే మహిళలకు సమానత్వం ఇవ్వాలని, అన్ని రంగాలలో సమాన ప్రతిపత్తి కల్పించాలని వారు చట్టాన్ని తయారు చేసి ముందుకు నడవబట్టే ఈ రోజు మహిళలైనా పురుషులైనా మానవ హక్కులు కలిగి ఉన్నారు. మహాత్మా పూలే ఆ రోజు చదువు ఇవ్వాలి, చదువు అనేటువంటిది వేల సంవత్సరాలుగా వీరికి అందకుండా చేశారు. కాబట్టి అధిక జనానికి చదువు ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, పాలనలో కూడా మేమెంతున్నామో అంత మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి అని మొట్టమొదటిసారి ఒక ప్రతిపాదన ఇచ్చినటువంటి వ్యక్తి మహాత్మా పూలే. వారందరూ అలా చేయబట్టే ఈ రోజు ఈ ఫలాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎదగాలి, మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. దానిలో మనకు ఉండాల్సింది స్వాభిమానం, ఆత్మ గౌరవం ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది కోల్పోకుండా ఉండాలి. ఎక్కడకు వెళ్ళి మనం వాళ్ళ పంచ వీళ్ళ పంచ చేరడం కాదు, వాళ్ళకి వీళ్ళకి ఊడిగం చేయడం కాదు, ఆ నాయకుడి చుట్టూ ఈ నాయకుడి చుట్టూ బిర్యానీ కోసం మందు కోసం తిరగడం కాదు. మనమే నాయకులై పేదలను నడిపించే నాయకత్వ బాధ్యతలు మనం తీసుకోవాలి. మన కోట ఎలాగా ఇది మనం చేయాల్సినటువంటిది, మన ముందున్నటువంటి కర్తవ్యం. మనం చాలా మందిని చూసి ఇమిటేట్ చేస్తూ ఉంటాం. ఒక సినిమా యాక్టర్ని చూసి ఇమిటేట్ చేస్తాం, ఏదైనా మనకు నచ్చింది చూస్తే తిరిగి ఇమిటేట్ చేస్తాం, భాషను మాట్లాడుతూ ఉంటాం. నేను ఈ అధిక జనానికి ఏమి ఇమిటేట్ చేయమని చెప్తున్నానంటే, ఒక నెల్సన్ మండేలా ఏ విధంగా అయితే నల్ల జాతి విముక్తి కోసం పోరాడి సంవత్సరాల కొలది జైల్లో ఉన్నాడు, ఆ తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీ ద్వారా ఏ పోరాటం చేసి ఎవరి కోసమైతే జైలుకి వెళ్ళాడో వాళ్ళందరినీ నాయకులుగా చేసి సౌత్ ఆఫ్రికాకు అధ్యక్షుడుగా, ఒక నాయకుడిగా ఎదిగి ఒక పాలన తీసుకుని రాగలిగాడు, పరిపాలన తన చేతిలోకి తెచ్చుకోగలిగాడు. అలాంటివి మనం ఇమిటేట్ చేద్దాం, అలాంటివి మనం కూడా తిరిగి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వెనుకబడినటువంటి వర్గాల నుంచి వచ్చిన నాయకులు, పెద్దలు ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ గా జాతి కోసం నిలబడ్డారో అలా సక్సెస్ఫుల్ గా జాతి వృద్ధి కోసం, జాతి అభివృద్ధి కోసం నిలబడటంలో మనం ఇమిటేట్ చేద్దాం. మనం అలాంటి ప్రయత్నం ఒకటి చేద్దాం. ఇది మన ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది, ఈ రోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కావలిలో ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు 175 నియోజకవర్గాల్లోనూ జరగాలి, అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ జరగాలి, రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి. పార్టీ పూర్తి స్థాయిలో నిర్మాణమై ఏదో ఎన్నికల్లో గెలిచామంటే గెలిచాము, పార్టీ ఉందంటే ఉందనేది కాదు, గ్రాస్ రూట్ నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టమైనటువంటి నిర్మాణం కలిగిన పార్టీగా ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ కావాలి, పైకి రావాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ మనం కృషి చేద్దాం. మన ముందున్నటువంటి మన పూర్వీకులను స్ఫూర్తిగా తీసుకున్నాం, వారి పోరాటాలను, ఆదర్శాలను, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని మనం 2029లో పాలనలో అడుగు పెడదాం, నిర్ణయాధికారం సాధిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ధన్యవాదాలు. మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.